రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా రాజీవ్ యువ వికాసం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పథకం కోసం 6,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జరిమానా విధానం ఉండేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ విధానానికి తమ ప్రభుత్వంలో స్వస్తి పలికామని తెలియజేశారు. డీజిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ నేర్చుకుంటే బయటకు వస్తా వీళ్ళు డీజిల్ మెకానిక్ నేర్చుకుంటే ఆడ అంబాసిడర్ ఫియట్ కార్లు నేర్పిస్తే బయట ఆ కారు ఎక్కడున్నదో కూడా దొరకడం లేదు రిపేర్ చేద్దామంటే. అందుకే ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, సాంకేతిక నైపుణ్యం అప్గ్రేడ్ అయింది. అందుకే ఈరోజు అంత అప్గ్రేడ్ చేసిన సాంకేతిక నైపుణ్యాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 సంవత్సరాల నుంచి ఎస్సీ కుల వర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేశారు, ప్రాణాలు కోల్పోయింది. సుప్రీంకోర్టు వరకు ఈ కేసును కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే కూడా దేశంలో ఎవరు దీన్ని అమలు చేసే ఆలోచన చేయలే. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కుల వర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రికమెండేషన్ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం. రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది. మాదిగ ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పరిపాలనలో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వచ్చినాం. గతంలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే. కానీ ఈ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు, పాలసీలు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, టూరిజం పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ప్రతి విషయంలో హెల్త్ పాలసీ కావచ్చు, ఎండోమెంట్స్ పాలసీ కావచ్చు, యాదగిరిగుట్ట చట్టబద్ధత కావచ్చు, ఈ రకంగా చట్టాన్ని చేయడం ద్వారా చట్టపరంగా ఎవరెవరికైతే అవకాశం ఉందో, అర్హత ఉందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు సమూలమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి అహర్నిశలు మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరి సహకారంతో ఈరోజు మనము పరిపాలన